హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం. ఇది మామూలు కథ కాదు, ఈ లోకం ఎలా పుట్టిందో చెప్పే ఒక సూపర్ మ్యాజిక్ స్టోరీ. అనగనగా చాలా ఏళ్ల క్రితం ఈ లోకంలో ఏమీ ఉండేది కాదు, అంతా చీకటిగా ఉండేది. అప్పుడు దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. అంతే, అద్భుతమైన కాంతి వచ్చింది. తర్వాత దేవుడు పైన నీలిరంగు ఆకాశాన్ని, కింద అలలతో ఆడుకునే సముద్రాన్ని వేరుచేశాడు. తెల్లటి మబ్బులు హాయిగా ఆకాశంలో తేలడం మొదలుపెట్టాయి. మూడవ రోజు దేవుడు చెట్లు, మొక్కలు రావాలి అన్నాడు. వెంటనే భూమి మీద పచ్చని గడ్డి, రంగురంగుల పువ్వులు, తీయటి యాపిల్సు, మామిడి పండ్లు వచ్చేశాయి. లోకమంతా ఒక అందమైన తోటలా మారిపోయింది. నాలుగవ రోజు దేవుడు ఆకాశంలో లైట్లు పెట్టాడు. పగలు మనకు హాయ్ చెప్పడానికి సూర్యుణ్ణి, రాత్రి చల్లగా ఉండడానికి చందమామను, మెరుస్తూ ఉండడానికి కోట్లాది నక్షత్రాలను ఉంచాడు. ఐదవ రోజు సముద్రంలో చేపలు గంతులెయ్యడం, ఆకాశంలో రంగురంగుల పక్షులు రయ్యిమని ఎగరడం మొదలయ్యాయి. లోకమంతా కిలకిల రావాలతో నిండిపోయింది. ఆరవ రోజున దేవుడు జంతువులను, తర్వాత మనిషిని సృష్టించాడు. చూశారా, సింహం, ఏనుగు, కుందేలు అన్నీ ఎంత స్నేహంగా ఉన్నాయో. ఈ అందమైన లోకాన్ని చూసి దేవుడు చాలా బాగుంది అని ఎంతో సంతోషించారు.